అంజన్ కుమార్ యాదవ్ గారి హ్యాపీ బర్త్డే 64వ జన్మ దినోత్సవం జరుగుతూ ఉంది. ఆయన 1980 నుంచి కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. ఒక సామాన్య కార్యకర్తగా ఏ యొక్క గాడ్ ఫాదర్ లేనటువంటి సమయం నుంచి కూడా ఆయన ఆ యొక్క కార్యక్రమాల్లో ఆనాడు మరి ఎన్టీఆర్ ప్రభుత్వంలో కూడా మరి ఎవరూ లేనటువంటి స్థితిలో ఈ యొక్క పీజేఆర్ గారు మరి అంజన్ కుమార్ యాదవ్ గారు ఈ యొక్క సిటీలో ఈ యొక్క కాంగ్రెస్ ని నిలబెట్టినటువంటి వ్యక్తి. అప్పుడు యాదవ్ల యొక్క పవర్ చూసి ఎన్టీఆర్ కూడా తన యొక్క క్యాబినెట్ లో 9 మంది మినిస్టర్లను ఆయన ఎన్నుకున్నట్టుగా మనం చూస్తాం. అప్పుడు దాదాపుగా సిటీ నుంచే 9 మంది యాదవ్లకు ఇచ్చారనమాట. అదే విధంగా నేడు కూడా మరి యొక్క పోయినటువంటి ప్రభుత్వంలో మరి యొక్క ఎన్టీఆర్ శిష్యుడైనటువంటి కేసీఆర్ గారు మరి ఈ యొక్క ప్రభుత్వాలని మరి అపోజిషన్ పార్టీస్ ని అణగదొక్కుతూ ఉంటే అనిల్ కుమార్ యాదవ్ కూడా ఆలంపుట్టు మరి ఆదిలాబాద్ అక్కడికి బస్సు యాత్ర మొదలుపెట్టి అతను యొక్క పునర్జీవం ఇచ్చాడు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి. కనుక ఇప్పుడు కూడా అతని యొక్క సేవలను గుర్తించి ఈ యొక్క ఈ టీం అంతటిని కూడా మరి వారు ఎంపీగా ఎన్నుకోవడం జరిగింది. కనుక వారి యొక్క సేవ నిరంతరం ఉంటుంది. బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోరేటటువంటి అంజన్ అన్న ఎప్పుడు కూడా, నేను ఒక క్రైస్తవుని, ఆయన కూడా నాకు కూడా ఆయన ఒక మామగా ఉంటా ఉండు. కనుక ఆయన అందరికీ అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తిగా అతను ఉంటూ ఉన్నాడు. ఇక్కడ మరి యొక్క కార్యక్రమం జరిపిస్తున్నటువంటి డివిజన్ ప్రెసిడెంట్ గారు మరి నరేష్ గారిని బట్టి, అదేవిధంగా అజయ్ భాయ్ బట్టి, మణిమాల గారిని బట్టి, కృపన్నను బట్టి, ఫ్రాంక్లిన్, కమల్ అన్న మరి ముఖ్యంగా ఎంతో సీనియర్ వ్యక్తి, రమేష్ అన్న డివిజన్ ఇంతకుముందు డివిజన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, ఇమ్రాన్ భాయ్, ఇంకా పేరు వేణుగౌడ్ గారు, శ్రీకాంత్ గారు, మున్నా గారు, शिवन्ना, शफी भाई, रमेश अन्न बोल दिया अयूब भाई भी आ गया. अरे एक्स कॉर्पोरेटर अयूब भाई भी अभी आ गया. उसके लिए भी सबके लिए उन्हें जब से भी ये तालीम में है, ये पॉलिटिकल फील्ड में है, उन्हें जब से भी सबके दिलों में है उन्हें अंजन कुमार यादव साहब.